హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్నది నార్మల్ 4G ఫోన్ అయినా సరే ఈ ఫోన్లో మీరు కావాలనుకుంటే 5G స్పీడ్లో ఇంటర్నెట్ స్పీడ్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే దానికోసం మన మొబైల్లో మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఎటువంటి అప్లికేషన్ యూజ్ చేసుకోకుండా ఫ్రీగానే మన మొబైల్లో చేసుకోవాల్సిన కొన్ని సెట్టింగ్స్ని చేసుకొని ఏ విధంగా మనం 5G స్పీడ్ ఉండే ఇంటర్నెట్ని మనం నార్మల్ 4G ఫోన్లో యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను మీకు మళ్ళీ ఒక కొత్త ఏపీఎన్ని క్రియేట్ చేసుకునే వే అయితే చెప్తాను. ఆ ఏపీఎన్ ద్వారానే మన మొబైల్లోకి ఇంటర్నెట్ స్పీడ్ అయితే పెరుగుతుంది అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. మీరు కూడా ఏపీఎన్ని క్రియేట్ చేసుకున్నట్టయితే ఇంటర్నెట్ స్పీడ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫైనల్ గా మన మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ ని పెంచుకోవడానికి చేసుకోవాల్సిన ఆ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా మీరు కూడా మీ మొబైల్ ఒక ఇంటర్నెట్ స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఏపీఎన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. మీరు ఏపీఎన్ క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా మీ మొబైల్ ఇంకొక 3 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. సో ఏపీఎన్ క్రియేట్ చేసుకున్న వెంటనే మీ మొబైల్కి ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో పెరుగుతుంది. తర్వాత నేను చెప్పే ఆ 2 సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే కంపల్సరీగా 100% మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ఫైనల్ గా మన మొబైల్లో ఆ ఏపీఎన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం సింపుల్ గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకు కనెక్షన్స్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు నా మొబైల్లో మొబైల్ నెట్వర్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. మీ మొబైల్లో డైరెక్ట్ గా ఇక్కడనే మొబైల్ నెట్వర్క్స్ అని చెప్పేసి ఉంటుండొచ్చు, లేకపోతే సిమ్ అని చెప్పేసి ఉంటుంది. ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీ మొబైల్ ఇక్కడ ఏమనుందో చూడండి. దాని పైన ప్రెస్ చేసి నేను మొబైల్ నెట్వర్క్స్ లోకి అయితే వచ్చేస్తున్నాను. వచ్చేసిన తర్వాత మీరు చూడొచ్చు అసెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసింది. ఇదే ఏపీఎన్ అనమాట షార్ట్ కట్ లో. మీకు ఒకవేళ ఈ సెట్టింగ్స్ కనుక దొరకకపోతే ఇక్కడ సింపుల్ గా సర్చ్ బార్ పైన ప్రెస్ చేసి ఇక్కడ మీరు అసెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పి సర్చ్ చేసిన ఏపీఎన్ అని సర్చ్ చేసినా సరే మీకు ఆ ఆప్షన్ అనేది చూడడానికి కనిపిస్తుంది. సో ఇక్కడ నా మొబైల్లో డైరెక్ట్ గా ఈ విధంగా ఆప్షన్స్ లో ఉంది కాబట్టి నేను ఈ విధంగా వెళ్తున్నాను. సో ఇక్కడ సింపుల్ దీని పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నా మొబైల్లో ఒక ఏపీఎన్ అయితే క్రియేట్ చేసింది అనమాట. సో ఇప్పుడు మీ మొబైల్లో ఏ సిమ్ కార్డు ఉందో ఆ సిమ్ కార్డ్ కి తగ్గట్టుగా మీరు ఏపీఎన్ క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, మీ మొబైల్లో కనుక జియో సిమ్ కనుక ఉందనుకోండి, జియో సిమ్ కి సంబంధించిన ఏపీఎన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీ మొబైల్లో ఎయిర్టెల్ కనుక ఉన్నట్టయితే నేను జియోని ఎక్కడ పెడతానో అక్కడ మీరు జియోని తీసేసి ఎయిర్టెల్ పెట్టినట్టయితే సరిపోతుంది. మీ ఎయిర్టెల్ సిమ్ కి సంబంధించిన ఏపీఎన్ క్రియేట్ అవుతుంది, ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఒక కొత్త ఏపీఎన్ మనం క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ యాడ్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అని ఉంది కదా, నేమ్ పైన ఈ విధంగా ప్రెస్ చేసి ఇక్కడ మనం ఆ సిమ్ కి సంబంధించిన నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు మనం జియోకి సంబంధించిన ఏపీఎన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి జియో 5G పబ్లిక్ అని చెప్పేసి ఇవ్వండి. ఇక్కడ చూసినట్టయితే జియో 5G పబ్లిక్ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేసాను. సింపుల్ ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ ఫిల్అప్ చేస్తూ వెళ్ళాలి. మీ దగ్గర 2 మొబైల్స్ కనుక ఉన్నట్టయితే వేరే మొబైల్లో ఈ వీడియోని చూస్తూ ఇంకొక మొబైల్లో సెటప్ చేసుకోండి. ఒకటే మొబైల్ ఉన్నట్టయితే ఇక్కడ పేపర్ పైన రాసి పెట్టుకోండి. తర్వాత నేను చెప్పిన సెట్టింగ్స్ మీరు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఏపీఎన్ ఉంది కదా, ఏపీఎన్ పైన ప్రెస్ చేసి సింపుల్ గా ఇందులో జియో 5G అని ఇచ్చేయాలి. తర్వాత ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేద్దాం. ఇక్కడ ప్రోక్సీ ఉంది కదా, దాన్ని వదిలేసేయండి, పోర్ట్ వదిలేసేయండి. యూజర్ నేమ్ పైన ప్రెస్ చేసి ఇక్కడ సింపుల్ గా జియో అని ఇచ్చేసి సరిపోతుంది. నేను ఎక్కడెక్కడైతే జియో అని ఇస్తున్నానో అక్కడ మీరు ఎయిర్టెల్ సిమ్ వాడే వాళ్ళైతే ఎయిర్టెల్ అని ఇస్తే సరిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ వదిలేసేయండి. సర్వర్ వచ్చేసి మనం ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు 2 రకాల సర్వర్స్ ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను ఇక్కడ నేను జియో.com అని చెప్పేసి ఇస్తున్నాను. మీరు కావాలనుకుంటే www.google.com అని ఇచ్చినా సరిపోతుంది. రెండిట్లో ఏది ఇచ్చినా కానీ పని చేస్తుంది. సో ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన ప్రెస్ చేస్తాను. తర్వాత ఇక్కడ MMSC వదిలేసేయండి, MMS ప్రోక్సీ వదిలేసేయండి, పోర్ట్ వదిలేసేయండి. MCC MNC అని చెప్పేసి ఉంది కదా, వచ్చేసి మనకు ఏరియాకి సంబంధించిన కోడ్స్ అనమాట. ఇందులో మీరు ఏం చేంజ్మెంట్ చేయదు. ఏమైనా చేంజ్మెంట్ చేసినట్టయితే మళ్ళీ ఏపీఎన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ అథెంటికేషన్ టైప్ అయితే ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు బై డిఫాల్ట్ ఏం సెట్ చేసలేదు. ఇక్కడ PAPCHAP అని చెప్పేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఏపీఎన్ టైప్ లో కనుక వెళ్ళినట్టయితే ఇది డిఫాల్ట్ ఉంటుంది, దాన్ని అదే విధంగా ఉండనివ్వండి. తర్వాత మనం ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇప్పుడు మనం ఈ 2 ఆప్షన్స్ కూడా సెట్టింగ్ చేసుకోవాలి. ఏపీఎన్ ప్రోటోకాల్ పైన ప్రెస్ చేసి దీన్ని IPv4 IPv6 సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీకు ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని కూడా మీరు సెటప్ చేసుకోవాలి. సింపుల్ దాని పైన ప్రెస్ చేసి దీన్ని కూడా IPv4 అండ్ IPv6 అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ మాత్రం అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే బేరియర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళి ఇక్కడ మీకు బై డిఫాల్ట్ అన్స్పెసిఫైడ్ అయితే సెట్ చేసి ఉంటుంది అనమాట. దీన్ని మీరు LTE కూడా సెట్ చేసుకోవాలి. ఈ 2 ఆప్షన్స్ మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ టైప్ అని ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసి నన్ అని సెలెక్ట్ చేసేయండి. ఇది మీకు నాట్ సెలెక్టెడ్ కనుక ఉన్నట్టయితే నాట్ సెలెక్టెడ్ గానే ఉంటుంది, అందుకే దీన్ని నన్ సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఇవన్నీ సెట్టింగ్స్ అయితే ఇప్పుడు మనకు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ ఏపీఎన్ మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి సేవ్ పైన ప్రెస్ చేసినట్టయితే ఈ ఏపీఎన్ సేవ్ అవుతుంది, కానీ ఇప్పటికి కూడా మన మొబైల్లో సెట్ చేసి లేదు. సో మీరు ఏం చేయాలంటే సింపుల్ దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సెట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇది సెట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఒక ఏపీఎన్ అనేది క్రియేట్ అయిపోయింది కాబట్టి ఈ ఏపీఎన్ ఇప్పుడు మనకు వర్క్ అవ్వాలి అంటే మనం సింపుల్ మన మొబైల్ ఒకసారి రీస్టార్ట్ అయితే చేయాలన్నమాట. అంటే స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినట్టయితే ఆ సెట్టింగ్స్ అన్ని మనకు సెటప్ అయిపోతాయి, మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో ఈ సెట్టింగ్ చేసుకున్నాం, మన మొబైల్ రీస్టార్ట్ చేసాం, ఓకే నెట్వర్క్ కొంచెం ఇంప్రూవ్ అయినట్టుగా మీకు అనిపిస్తే అక్కడతో వదిలేయండి. లేకపోతే ఇంకొంచెం 2 సెట్టింగ్స్ ఎక్స్ట్రా చేసుకోవాలన్నమాట. అవేంటి అంటే దానికోసం మన మొబైల్ యొక్క డెవలపర్ ఆప్షన్స్ లోకి అయితే వెళ్ళాలి. ఆ డెవలపర్ ఆప్షన్స్
ఆప్షన్స్లో కనుక మనం చూసినట్టయితే మన మొబైల్లో ఒక సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఈ సెట్టింగ్స్ అన్ని వచ్చేసి నార్మల్ సెట్టింగ్స్ అనమాట. ఇవి కాకుండా మీ మొబైల్లో ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే డెవలపర్ ఆప్షన్స్లో సెటప్ చేసుకోవడానికి ప్రతి కంపెనీ వాళ్ళు డెవలపర్ ఆప్షన్స్లో కొన్ని ఎక్స్ట్రా సెట్టింగ్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో అది ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. మీ మొబైల్లో చూసినట్టయితే డైరెక్ట్గా ఈ ఆప్షన్ అయితే కనిపించదు, దీన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది కదా, మీ మొబైల్ కింద కానీ లేకపోతే పైన కానీ సెట్టింగ్స్లో అయితే ఉంటుంది. అబౌట్ ఫోన్ పైన మీరు ప్రెస్ చేసినట్టయితే మీ మొబైల్లో డైరెక్ట్గా ఈ విధంగా వర్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది, లేకపోతే నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది. నా మొబైల్లో బిల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంది, కొన్ని మొబైల్లో MIUI వర్షన్ అని చెప్పేసి ఉంటుంది, ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది. ఈ మొబైల్లో మనం డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే ఆ ఆప్షన్ అయితే మనకు వస్తుంది అనమాట. ఈ మొబైల్లో మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే నాకు ఆ నెంబర్ కనిపిస్తుంది. కొన్ని మొబైల్స్లో మనకు డైరెక్ట్గా అబౌట్ ఫోన్ పైన ప్రెస్ చేయగానే ఆ నెంబర్ కనిపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి బిల్డ్ నెంబర్ పైన మనం 7 టైమ్స్ ట్యాప్ చేయాలి. 7 టైమ్స్ మీరు ట్యాప్ చేసినట్టయితే ఈ డెవలపర్ ఆప్షన్స్ అనేది ఆటోమేటిక్గా మీ మొబైల్లో యాక్టివేట్ అయిపోతుంది. ఇది డైరెక్ట్గా నా మొబైల్లో కనిపిస్తుంది. కొన్ని మొబైల్లో అడిషనల్ సెట్టింగ్స్లో లేకపోతే అసెసిబిలిటీలో ఉంటుంది. మీకు ఎక్కడ దొరకకపోతే ఇక్కడ సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేసినట్టయితే మీకు డెవలపర్ ఆప్షన్స్ అనేది దొరుకుతుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేసి ఇప్పుడు ఇందులో మనం 2 సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకు వైఫై థ్రోట్లింగ్ అనమాట. అది వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, తెలియని వాళ్ళు ఉన్నట్టయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ ఆప్షన్స్ ని ఇక్కడ మీరు యాక్టివేట్ చేసుకోవాలి, ఆన్ చేసుకోండి. తర్వాత మీరు విధంగా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు వైఫై స్కాన్ థ్రోట్లింగ్ అని చెప్పేసి ఉంటుంది. నేను పర్సనల్గా నేను కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాను, మీరు కూడా కావాలనుకుంటే యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మన మొబైల్ బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుంది, అలాగే మనకు ఇంప్రూవ్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్, అంటే మన మొబైల్ యొక్క నెట్వర్క్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది అనమాట. దీన్ని బట్టి మన ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ సెట్టింగ్ కంపల్సరీగా చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని కూడా మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఎప్పుడైనా సరే వైఫై తోటి కనెక్ట్ అయి ఉన్నట్టయితే వైఫై డిస్కనెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా మన మొబైల్ యొక్క డేటా ఆన్ అవుతుంది అనమాట. మీరు ఏదైనా ఇంట్రెస్టింగ్ గేమ్ లో ఉన్నా సరే, లేకపోతే ఏదైనా మూవీ చూస్తున్నా సరే వైఫై కనుక కనెక్ట్ చేసింది అనుకోండి, కరెంట్ కనుక పోయినట్టయితే మనకు వైఫై డిస్కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి వెంటనే మన మొబైల్ యొక్క డేటా అనేది ఆన్ అయిపోయి ఆటోమేటిక్గా మన మొబైల్ యొక్క ఆ ఇంటర్నెట్ అనేది ఇంటరప్షన్ లేకుండా వస్తుంది. మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ కూడా మనకు బెస్ట్ గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫర్ ఫాస్ట్ నెట్వర్క్ స్విచ్చింగ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఈ సెట్టింగ్స్ కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీ మొబైల్ ని రీస్టార్ట్ చేయండి. 2 టైమ్స్ రీస్టార్ట్ చేయాలి. ఏపీని క్రియేట్ చేసుకుని సెటప్ చేసుకున్న తర్వాత రీస్టార్ట్ చేయాలి. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన 2 సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత రీస్టార్ట్ చేయాలి. తర్వాత మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ చూడండి, చాలా సూపర్ గా అయితే వస్తుంది. ఆల్రెడీ ఈ ఏపీ అని నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో చాలా మందికి నచ్చే ఉంటుంది, తెలియని వాళ్ళు ఉన్నట్టయితే తెలుసుకుంటారని చెప్పేసి నేను మళ్ళీ కవర్ చేస్తున్నాను. సో ట్రై చేసి చూడండి, కంపల్సరీగా ఇంటర్నెట్ స్పీడ్ అయితే పెరుగుతుంది. సో ఓవరాల్ గా వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన 3 సెట్టింగ్స్. ఇప్పుడు నేను చెప్పిన 3 సెట్టింగ్స్ లో మీకు ఏ సెట్టింగ్ ఇంతకుముందే తెలుసు, ఏ సెట్టింగ్ కూడా మీరు కొత్త తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఒక సెట్టింగ్ కూడా మీరు ఇప్పుడు కొత్త తెలుసుకున్నా సరే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.